హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ మేము అరకు వెళ్ళామండి. అరకులో మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి హరిత రిసార్ట్స్. అరకులో హరిత రిసార్ట్స్ అని చాలా రిసార్ట్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ వాళ్ళవి. మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి హిల్ పైన ఉంటుంది. లొకేషన్ వచ్చేసి అనంతగిరి. ఫస్ట్ కబోర్డ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు. నెక్స్ట్ బాత్రూమ్ కూడా ఓకే, మరీ ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ ఓకే. మేము ఇక్కడ 2 days స్టే చేసాం. మేము తీసుకున్నది ఏసీ రూమ్. పర్ డే 2500 ఛార్జ్ చేశారు. ఫస్ట్ డే రాగానే 2 వాటర్ బాటిల్స్ అండ్ 2 టవల్స్ ఇచ్చారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రిసార్ట్లో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. వాళ్ళ మెనూ కార్డ్ వచ్చేసి రూమ్లోనే ఉంటుంది. మనం రూమ్లో నుంచి ఆర్డర్ చేసుకుంటే రూమ్కి వచ్చి ఇస్తారు. అండ్ ఈ రూమ్కి బెస్ట్ పార్ట్ వచ్చేసి వ్యూ పాయింట్. మాకు ఇక్కడ 2 rooms చూపించారు. మాకు ఈ రూమ్ నచ్చిందని ఈ రూమే తీసుకున్నాం. మనకి ఏ రూమ్ నచ్చితే ఆ రూమే ఇస్తున్నారు. మా రూమ్కి పక్కనే ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. మేము ఇక్కడికి దివాళీ రోజున వచ్చాం. దివాళీ రోజున రిసార్ట్ అంతా ఖాళీగా ఉంది. నెక్స్ట్ డే వీకెండ్ కదా, ఇంకా రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇదే నేను చెప్పిన వ్యూ పాయింట్. ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడానికి చైర్స్ కూడా ఇచ్చారు. దగ్గర నేను చూపిస్తాను, సూపర్ ఉంది వ్యూ పాయింట్ అయితే. నెక్స్ట్ రెస్టారెంట్. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది, బట్ కొంచెం కాస్ట్లీ. ఈ రెస్టారెంట్ పైన బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాంప్ ఫైర్ కండక్ట్ చేస్తారు. ట్రైబల్ పీపుల్ వచ్చి డాన్స్ చేస్తారంట. మన రూమ్కి వచ్చి అడుగుతారు క్యాంప్ ఫైర్ కావాలా అని. క్యాంప్ ఫైర్ కాస్ట్ వచ్చేసి 1500. ఒకవేళ క్యాంప్ ఫైర్ వేయించుకుంటే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అలో చేయరు. చిన్న పిల్లలకి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. మాకైతే రిసార్ట్ బాగా నచ్చింది. ఫుడ్ ఒకటే కొంచెం కాస్ట్లీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.